కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలో చోటు చేసుకున్న బాలల అక్రమ రవాణా ఘటనను మచిలీపట్నం పోలీసులు విజయవంతంగా ఛేదించారు. గత నెల 18వ తేదీన 10 సంవత్సరాల బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు బందర్ డీఎస్పీ రాజా తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు బాలుడిని నంద్యాల ప్రాంతంలో గుర్తించారు. అక్కడ బాతులు పెంపకం నిర్వహిస్తున్న వ్యక్తులకు బాలుడిని అమ్మినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదే ప్రాంతంలో ఆ బాలుడితో పాటు మరో 2 బాలికలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ బాలికల తల్లిదండ్రులను గుర్తించే దిశగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి 2 పురుషులు, 1 మహిళను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు డీఎస్పీ రివార్డులు అందించారు. డిసెంబర్ 18, 2025 తారీఖున ఒక బాలుడు, ఒక 10 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు మిస్ అయ్యారని అడిగితే 6వ తారీఖునే మిస్ అయ్యారు. 50 రూపాయలు తీసుకొని కోనేరు సెంటర్లో బుక్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు. అక్కడ నుంచి మిస్ అయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని రోజులు గ్యాప్ రావటం, మనకి బాలుడు మిస్ అయిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ ఉండటం, అప్పటికే అది కూడా ల్యాప్స్ అయిపోవటం వల్ల మనకి ఈ కేసు ఛాలెంజింగ్గా మారింది. అయితే ఇందులో ఈ బాలుడు మిస్ అయిన దాంట్లో మనం ప్రత్యేక ఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని మొత్తాన్ని జల్లెడ పట్టి ఎక్కడైనా ఎవిడెన్స్ దొరుకుతుందని చెప్పి చూడటం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఆ బాలుడు మిస్ అయిన టైంలో అక్కడ ఒక బైక్ మీద తిరుగుతున్న 2 వ్యక్తుల్ని మేము గమనించడం జరిగింది. వాళ్ళని సస్పెక్ట్ చేయడం జరిగింది, వీళ్ళు ఏమైనా తీసుకెళ్ళి ఉంటారా అని చెప్పేసి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బైక్ నంబర్ ద్వారా ఆ సస్పెక్ట్ని తీసుకొచ్చి విచారించగా అతను ఆ బాలుడిని తీసుకెళ్ళి నంద్యాల పక్కన ఉన్న అన్నవరం అనే విలేజ్లో బాతులు కాస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇతను అమ్మేయటం జరిగింది. ఆ అమ్మేయటం జరిగింది. ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి పారిపోయాడని చెప్పడం జరిగింది. వెంటనే మనం ఈ బృందాలుగా ఏర్పడి వెంటనే అక్కడికి అన్నవరం పంపించేసి చూస్తే ఆ బాలుడితో పాటు 2 బాలికలు కూడా అక్కడ ఉన్నారు. తర్వాత అతను ఫోన్ వెరిఫై చేస్తే వీళ్ళందరికీ సంఖ్యలు వేసి బంధించడం, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళని పెయిన్కి గురి చేయడం, ఇవన్నీ కూడా మనం ఎవిడెన్స్లో తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు కొంచెం వీకర్ సెక్షన్ అయి ఉంటారో, పేదవారు అయి ఉంటారో, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి అక్కడ బాతులు కాయటానికి అమ్మేసుకొని ఆ డబ్బులతో వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది, స్లేవరీ కిందకు వస్తుంది. కాబట్టి ఆ సెక్షన్స్ వేసాము. అయితే ఆ బాలికలు ఎవరైతే ఉన్నారో, 2 బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్న మేము ఇంకా ట్రేస్ చేయలేదు. చిన్నాపురంలో ఉన్నారని చెప్పేసి నేను తెలిసే చిన్నాపురం కూడా వెళ్ళాము. వాళ్ళు మైగ్రెంట్ మదర్స్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే 2 బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము హోమ్ కప్పచెప్తున్నాం, చిల్డ్రన్ హోమ్ కప్పచెప్తున్నాం. అలాగే బాలుడు ఎవరైతే దొరికారో అతన్ని మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. దయచేసి వీళ్ళు ఇటువంటి బాలికలు ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పీల్ చేస్తున్నాను, దయచేసి పోలీస్ వారిని సంప్రదించండి. వాళ్ళకి సరైన చదువు చెప్పే వరకు ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఖచ్చితంగా ఏదో ఒక హోమ్కి కానీ దేనికో దానికి పంపిస్తారు, మన దగ్గర అంత స్తోమత లేనప్పుడు. సో తల్లిదండ్రులుగా మన బాధ్యత నిర్వర్తించలేనప్పుడు కనీసం గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవడం రెడీగా ఉంది. కాబట్టి మీరు పోలీసులను అప్రోచ్ అయ్యి మీ పిల్లలకి ఏదైనా జరిగి మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మాకు సమాచారం ఇస్తే మేము ట్రేస్ చేసి పట్టుకొస్తామని చెప్పేసి చెప్తున్నాము. ఈ కేసులో పర్టికులర్గా ప్రొబేషనరీ ఎస్ అయిన మల్లికాసులు ఆ సీసీటీవీస్ అన్ని ఎవిడెన్స్ అవన్నీ వెరిఫై చేసి ఆ ఎగ్జాక్ట్గా ఆ బండి నంబర్ని ట్రేస్ చేయగలిగారు. సో అతన్ని అభినందిస్తున్నాను. దాంతోపాటు క్రైమ్ టీమ్ లీడ్ చేసిన ఎస్ఐ ప్రభాకర్ యాజ్ వెల్ as ఏఎస్ఐ శ్రీనివాసుని కూడా అభినందిస్తున్నాను. ఇటువంటి కేసులు మేము త్వరలోనే ఇంకా ఛేదిస్తామని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అని చెప్పేసి ఒకళ్ళు కందుల 7 కొండలు, కందుల తుమ్మ ప్రసాద్, శ్రీనాథ్ అని చెప్పేసి అక్కడ బాతుల దగ్గర ఉన్న అతను శ్రీనాథ్ అనే అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతను కూడా పట్టుకొస్తాము. ఇక్కడ నుంచి పంపించిన మాత్రం కందుల 7 కొండలు, తుమ్మ ప్రసాద్. వీళ్ళు మన మచిలీపట్నం వాళ్ళే. ఎంత కమ్మారు అనేది వాళ్ళ అగ్రిమెంట్ ఇంకా మేము ఆ లోతులో వెళ్ళలేదు. ఎందుకంటే శ్రీనాథ్ అనే అతను మెయిన్ అక్కడ ఎగ్యూజర్, అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతను దొరికిన తర్వాత వీళ్ళ కొడుకే యాక్చువల్ గా అక్కడ కూడా చేసి వాళ్ళ కొడుకే డబ్బులు ఇస్తాడు, ఎంత ఇస్తాడు అనేది ఇంకా చెప్తాను నేను వీడియో. మైగ్రెంట్లే, సంచార జీవులు, వీళ్ళంతా సంచార జీవులు. 2 ఆడపిల్లలను కూడా ముందే తీసుకెళ్దాం. మనకు వచ్చింది కంప్లైంట్ 10 సంవత్సరాల బాలుడు గురించి. అక్కడికి వెళ్ళి చూస్తే 2 ఆడపిల్లలు కూడా బాలికలు ఇక్కడ
అది దాన్నంతా వెరిఫై చేయడానికి మళ్ళీ కస్టడీలో తీసుకుంటాము. 24 hours లో మనం ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనం రిమాండ్ పెడతాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇప్పటికైతే 3 దొరికారు మనకి. ఇంకా ఎవరన్నా తీసుకెళ్లారా ఏంటి అనేది కూడా విచారిస్తాం ఖచ్చితంగా. చిన్నాపురంలో మైగ్రెంట్ పేరెంట్స్ అని చెప్పేసి అన్నారు. సంచారత ట్రేస్ అవ్వలేదు, వాళ్ళ పేరెంట్స్ ట్రేస్ అవ్వలేదు. ట్రేస్ అయ్యేదాకా చిల్డ్రన్ హోమ్ కి ఇచ్చాము. ఆ తర్వాత ఫైనలైజ్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడమా లేకపోతే వాళ్ళ స్తోమత లేకపోతే అక్కడే చదివించడమా చేస్తాం. వాళ్ళు అదే చెప్తున్నారు, ఇక్కడ కోనేరు సెంటర్ లో ఉంటే మమ్మల్ని ఇలా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తామని చెప్పేసి అని ఎంటైజ్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి చెప్తున్నారు.